విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని తిరువన్మేల నుంచి పశ్చిమ బెంగాల్లోని పులియాలకు వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్కు వచ్చింది. తెల్లవారుజామున 5:20 ప్రాంతంలో స్టేషన్కు చేరుకోగా రైల్వే సిబ్బంది రైలు ఇంజిన్ను మార్చారు. ఆ తర్వాత తొలగించిన ఇంజిన్ ముందుకు వెళుతూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంత దూరం వరకు ఈడ్చుకు వెళ్ళింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. లేకుంటే పెను ప్రమాదం సంభవించిందంటే రైల్వే సిబ్బంది పేర్కొన్నారు. విద్యుత్ తీగలను సరిచేసి మళ్లీ రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు. విశాఖ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. తమిళనాడులోని తిరువన్మేల నుంచి పశ్చిమ బెంగాల్లోని పులియానికి వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖ రైల్వే స్టేషన్ చేరుకుంది. తెల్లవారుజామున 5:20 ప్రాంతంలో స్టేషన్కు చేరుకోగా రైల్వే సిబ్బంది రైలు ఇంజిన్ మార్చారు. ఆ తర్వాత తొలగించిన ఇంజిన్ ముందుకు వెళుతూ పైన ఉన్న విద్యుత్ తీగలను కొంత దూరం వరకు ఈడ్చుకు వెళ్ళింది. రైల్వే సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. లేకుంటే పెను ప్రమాదం సంభవించేదని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు. విద్యుత్ తీగలను సరిచేసి మళ్లీ రైలు రాకపోకలకు పునరుద్ధరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. రాజేంద్ర, ఈ రోజు విశాఖ రైల్వే స్టేషన్ లో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకనంటే ట్రైన్ ఇంజిన్ ని మారుస్తున్న క్రమంలో విద్యుత్ వైర్లని ఆ ఇంజిన్ తాకడం, విద్యుత్ వైర్లు తెగిపడడంతో ఒకసారిగా అప్రమత్తమైన అధికారులు సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాని నిలిపివేశారు. వెంటనే ఆ వైర్లని సరిచేసి మరామతులు చేసి ఆ విద్యుత్ వైర్లని పునరుద్ధరించారు. దీంతో అక్కడ ట్రాక్ మీద కాసేపు ఏవైతే మిగతా ట్రైన్స్ రాకపోకలు ఉంటాయో వాటిలన్నింటినీ కూడా నిలిపివేశారు. దాదాపుగా 1-2 గంటల పాటు మిగతా రైళ్లను నిలిపివేసిన నేపథ్యంలో అవన్నీ కూడా ఆలస్యంగా నడిచాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడున్న పరిస్థితిని సమీక్షించారు. దీంతో ప్రమాదం ఏమీ లేదు అని తెలిసిన తర్వాత వైర్లను పూర్తిగా పునరుద్ధరించి మళ్ళీ యథావిధిగా తీసుకున్న తర్వాత ఏదైతే టెక్నికల్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు మళ్ళీ రైళ్లను అయితే పునరుద్ధరించారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా నార్మల్ గా ఉంది. రైళ్లన్నీ కూడా పునరుద్ధరించారు. కాసేపు 1-2 గంటల సమయం మాత్రం రైళ్లు కొంత ఆలస్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందస్తుగానే కాస్త సమాచారం ఇచ్చి ఆ ట్రైన్స్ అన్నింటినీ కూడా రాకపోకల్ని మళ్ళీ పునరుద్ధరించారు. కేవలం రెగ్యులర్ ప్రాసెసింగ్ లో, అంటే ఇది 3rd ప్లాట్ఫామ్ మీద రెగ్యులర్ ప్రాసెసింగ్ లో ఏదైతే లాంగ్ నుంచి వచ్చే ట్రైన్స్ ఉంటాయో వాటి ఇంజిన్స్ ని ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి క్రమంలో ఒక ఇంజిన్ ని ట్రైన్ నుంచి మార్చే క్రమంలో ఈ విద్యుత్ వైర్లు కాస్త తెగిపడడం, వెంటనే వాటిని పునరుద్ధరించి వాటిని మరామతులు చేసి అక్కడున్న సిచ్యువేషన్ మొత్తాన్ని అధికారులు పర్యవేక్షించి యథావిధిగా మళ్ళీ దాన్ని పునరుద్ధరించారు. ఈ పరిస్థితుల్లో అక్కడ ఏమీ ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ ఎవరైనా చూసుకోకుండా విద్యుత్ వైర్లు అటువైపుగా వెళ్ళుంటే కనుక వాటిని తాకితే ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో ముందస్తుగానే వాళ్ళు అప్రమత్తమయ్యి ఆ విద్యుత్ సరఫరాను నిలిపివేసి ట్రైన్స్ అన్నిటి పునరుద్ధరించి మరామతులు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా ట్రైన్స్ రాకపోకలకి సిగ్నల్ చేశారు. థ్యాంక్ యూ అనురాధ.